రేవంత్కి ఒక అద్భుతమైన అదృష్టం. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే గ్రామీణ తెలంగాణ సంతోషం. ఎందుకంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ ఇంపాక్టు ఆంధ్రుల మీదన ఏం చేసినా గొప్పగా ఫీల్ అయ్యేటటువంటిది ఇప్పటికీ గ్రామీణ తెలంగాణలో కనబడుతుంది. అందుకనినే అల్లు అర్జున్ అరెస్ట్ మీదన ఆంధ్ర నుంచి వచ్చినటువంటి స్పందనలో 10వ వంతు కూడా తెలంగాణలో రాలేదు. పైగా ఆంధ్రవాడికి మంచి చుక్కలు చూపించాడు మనోడు అన్నటువంటి ఫీలింగ్. ఇప్పుడు అందుకని అనుకుంటా. నేను అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, ఏదైతే డ్యామ్కి సంబంధించి సాగర్ డ్యామ్ మీదన అప్పుడు ఆ మధ్యన 2 రాష్ట్రాలు కొట్టుకుంటున్నాయని ఇద్దరిని పక్కకు పంపించేసి కేంద్ర ప్రభుత్వం సిఐఎస్ఎఫ్ బలగాలను పెట్టింది. నేను అకస్మాత్తుగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళిపోయి సిఐఎస్ఎఫ్ వాళ్ళు అన్నారు, వాళ్ళు రాలే. ఈలోపు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ పోలీసులు దిగిపోయారు, వాళ్ళ చేతికి తీసేసుకున్నారు. ఆంధ్ర ప్రభుత్వం చేష్టలుడికి చూసింది, అసలేం పట్టించుకోలేదు. తర్వాత ఇవాళ పేపర్లో రాసుకొస్తున్నారు, దీని మీద అడిగారు ఏఎన్సీ, అడిగితే అక్కడ వాళ్ళేమో అట్లాంటి ఆర్డర్లు ఏమి ఇవ్వలేదన్నారు, తిరిగి మళ్ళీ సిఆర్పిఎఫ్ని పంపిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కళ్ళు మూసు కూర్చున్నట్టు ఇదే జగన్ టైంలో జరుగుంటే ఏముండేది. జగన్ ఇక్కడి నుంచి పోలీసులు పంపించాడని ఆ రోజున రచ్చ చేశారు, నాటకమని. ఇప్పుడు మన వాళ్ళు వెనక్కి వచ్చేసారు, లేదా ఇప్పుడు తెలంగాణ పోలీసుల చేతికి వెళ్ళింది, ఏమనాలి ఆంధ్రాలో?